కావాలి. సో ఈ యారో ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైడ్ వెళ్ళాలన్నమాట. సో మనం సైన్ నుంచి కొసెక్ సైడ్ వెళ్తూ ఉండాలి. సో సైన్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు ముందుగా టచ్ అయ్యేది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ తర్వాత మనం హైపోటెనస్ దగ్గరికి వెళ్తున్నాం. నమస్తే అందరికీ నమస్కారం. ఈరోజు మనం ట్రిగనామెట్రీలోని ఫార్ములాస్ ఎప్పుడు చదువుతున్నా కానీ గుర్తుంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎన్నిసార్లు చదివినా అసలు ట్రిగనామెట్రీ ఫార్ములాస్ ఒకటి కూడా మైండ్లోకి సరిగా గుర్తుండవు. సో అలాంటప్పుడు ఎగ్జామ్స్లో ఈ చిన్న ట్రిక్స్తో ఓన్లీ చిన్న హెక్సాగాన్తో ఎలా ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలో ఇప్పుడు ఒక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం సెషన్. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్లో ముఖ్యంగా ఉండేవి ఏంటి అంటే మనకి సైన్ టీటా, కాస్ టీటా అండ్ ట్యాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా అండ్ ఆల్సో కొసెక్ టీటా. సో మనం ఈ యొక్క ఫార్ములాస్ని సైడ్ వైజ్గా బేస్ చేసుకుని ఎలా చెప్తాం అంటే సైన్ టీటాకి ఏమొస్తుంది, సో ఆపోజిట్ బై హైపోటెనస్ అని ఎలా చెప్పగలుగుతాం. దాంతోపాటుగా కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అనేవి ఇవి ఎన్నిసార్లు చదివినా అసలు దేనికో కూడా ట్రిగనామెట్రిక్ రేషియోస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దానికోసం మనం ముఖ్యంగా ముందుగా ఏం చేద్దాము అంటే ఈ ఎగ్జామ్ గురించి తెలుసుకోవడానికంటే ముందుగా మనం ఫస్ట్ ట్రిగనామెట్రీ అనగానే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటాం మనం. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హియర్ 90 degrees ఇక్కడ ఉంటుంది. సో మనం ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ని ఇండికేట్ చేస్తాం. అయితే ఈ ట్రయాంగిల్లో మనకి ఎక్కడైతే టీటా ఉంటుందో, ఒకవేళ టీటా ఇక్కడ ఉంది అనుకుంటే ఈ టీటాకి ఆపోజిట్లో ఉన్న సైడ్ని ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అని అంటాం. ఆపోజిట్ సైడ్ అంటాం. సో టీటాకి పక్కనే ఉన్న ఈ సైడ్ని అడ్జసెంట్ సైడ్ అని అంటాం. సో దానికి రైట్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్కి ఎక్కడైతే ఆపోజిట్గా ఉంటుందో దీన్ని మనం హైపోటెనస్తో ఇండికేట్ చేస్తామండి, హైపోటెనస్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో టీటా ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అండ్ ఇది అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ ఏ హైపోటెనస్. అండ్ మరి టీటా ఇక్కడ ఇండికేట్ చేసినప్పుడు ఈ కార్నర్లో ఇండికేట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం ఇక్కడ రైట్ యాంగిల్ ఎట్ యాంగిల్ ఇక్కడ బి దగ్గర అనుకున్నప్పుడు టీటా అనేది మనకు ఎక్కడ ఉంటుంది అంటే ఇగో ఇక్కడ ఇది టీటా ఇండికేట్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్లో ఉండే సైడ్. సో ఫస్ట్గా మనం పర్పెండిక్యులర్లో ఉన్న సైడ్కి ఆపోజిట్లో ఉన్నది చెక్ చేసుకోవాలి. సో ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇది. సో దీన్ని హైపోటెనస్ అంటాం. ఈ హైపోటెనస్ అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైయెస్ట్ లెంత్ను కలిగి ఉంటుంది. అంటే బిగ్గెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ద హైపోటెనస్. అండ్ టీటా ఇక్కడ ఉంటే దీనికి ఆపోజిట్లో ఉండే సైడ్ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ దానికి పక్కనే ఉన్న సైడ్ని దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, అడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని చూస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక్కసారి ఒక చిన్న ట్రిక్ ద్వారా, జస్ట్ ఒక చిన్న ట్రిక్. దీంతో పాటు మనకి ఈ సైడ్ రేషియోస్తో పాటుగా అండ్ దాంతోపాటు మనకి ఏమొస్తున్నాయంటే సైన్కి రెసిబ్రోకల్ ఏముంటుంది, కాస్కి రెసిబ్రోకల్ ఏముంటుందో కూడా ఈ ఎగ్జాగాన్ నుంచే వస్తుందండి. ఓన్లీ ఒక ఎగ్జాగాన్ నుంచి వస్తుంది. దాంతోపాటుగా 90 - θ అంటే సైన్ 90 - θ అంటే ఏంటి, కాస్ 90 - θ ఏమవుతుంది, అది కూడా ఈ ఎగ్జాగాన్లోనే వస్తుంది. దాంతోపాటుగా మనకుండే 3 ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, దీని నుంచి ఏమేమి ఐడెంటిఫై చేయాలో ఈ చిన్న ఒక్క ఎగ్జాగాన్ మీకు మైండ్లో ఉంది అంటే మొత్తం ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ మొత్తం అర్థమైపోతాయి. దీని నుంచి మనకు గ్రూప్ డిలో కానీ ఎస్ఎస్సి 10th క్లాస్లో కానీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ 10th క్లాస్లో కూడా ఇది. సో దాని నుంచి మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, ఓకే అండి. ఒక ఎగ్జాగాన్ని తీసుకున్నట్లయితే ఎగ్జాగాన్ అంటే 6 sides ఉంటాయి. సో 6 sides నేను ఎగ్జాగాన్ని డ్రా చేసుకున్నాను ముందుగానే. సో మనకి ఉన్న ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఇలా రాసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ సైన్ టీటా రాసుకుందాం. దాంతోపాటుగా ఇక్కడ కాస్ టీటా, దాంతోపాటు ఇక్కడ
ట్యాన్ టీటా. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ఏది రాయాలనేది ఇంపార్టెంట్. సైన్ టీటా, కాస్ టీటా అండ్ ట్యాన్ టీటా. సో ట్యాన్కి రెసిప్రోకల్ ఏదైతే ఉంటుందో అది కాట్ టీటా. సో మైండ్లో జస్ట్ గుర్తుంచుకోవాలి ఇది కాట్ టీటా అని. దాని తర్వాత కాస్కి ఏదైతే రెసిప్రోకల్ ఉంటుందో అది సెక్ టీటా అండ్ ఇక్కడ వచ్చేసి కొసెక్ టీటా. సో ఈ టీటాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం. సో సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా అండ్ ద కొసెక్ టీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సైన్ టీటా ప్లేస్లో ఇక్కడ మనం ఆపోజిట్ సైడ్ అని జస్ట్ మైండ్లో గుర్తుంచుకోవడానికి ఇక్కడ రాసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ కాస్ టీటా ప్లేస్లో అడ్జసెంట్ సైడ్ అని రాసుకోవాలి. సో మనకి తెలుగులో అయితే ఆపోజిట్ ఎదుటి భుజం, అడ్జసెంట్ అంటే ఆసన్న భుజం, హైపోటెనస్ అంటే కర్ణం, అది మనకి తెలిసిందే. సో దాని నుంచి ఇప్పుడు ఆపోజిట్ నుంచి అడ్జసెంట్కి ఎలా రాస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనకు ఉన్న ఒకే ఒక సైడ్ ఏంటి అంటే అది హైపోటెనస్. హైపోటెనస్ ఏదైతే ఉంటుందో అది మిడిల్లో రాస్తాం, ఆపోజిట్ ఇక్కడ, అడ్జసెంట్ ఇక్కడ. వీటి నుంచి ఇప్పుడు ఫార్ములాస్, ఒక్కొక్క ఫార్ములాని ఎలా డిరైవ్ చేద్దామో ఒకసారి చూద్దాం. రైట్ అండి, ఇప్పుడు ఫస్ట్ సైన్ టీటాను తీసుకున్నట్లయితే నేను ఆరో మార్కు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. దాని నుంచి మనకు ఫార్ములాస్ అన్నీ వస్తాయి. సో నేను సైన్ టీటా నుంచి సైన్ టీటాను టచ్ అవుతూ హైపోటెనస్ను దాడుతూ ఎక్కడికి వచ్చానండి, కొసెక్ టీటా వరకు వచ్చాను. సో ఇక్కడ నుంచి ఈ ఆరో మార్క్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ కాస్ టీటా నుంచి మనకి ఎక్కడికి వస్తుందంటే సెక్ టీటా వరకు. సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇది సెక్ టీటా అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ట్యాన్ టీటాని అబ్జర్వ్ చేస్తే ట్యాన్ టీటాని హైపోటెనస్ను దాటుతూ కాట్ టీటా సైడ్ వెళ్ళిపోతుంది. సో ఈ మూడు మనకి గుర్తున్నట్లయితే చెప్పొచ్చు అండి. ఎలా అంటే ఒకసారి మనం ఈ ఫార్ములాస్ని ఒకసారి రాసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో సైన్ టీటా అంటే ఇక్కడ మన హెగ్జాగాన్లో ఇక్కడ ఉంది. సో హెగ్జాగాన్ నుంచి చూస్తే మనం ఆపోజిట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఈ ఆరో ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైడ్ వెళ్ళాలన్నమాట. సో మనం సైన్ నుంచి కొసెక్ సైడ్ వెళ్తూ ఉండాలి. సో సైన్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు ముందుగా టచ్ అయ్యేది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ తర్వాత మనం హైపోటెనస్ దగ్గరికి వెళ్తున్నాం. సో మన ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుందండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. సో అంటే మనం సైన్ దాటి వెళ్తున్నాం. సో సైన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది. సో దాంతోపాటుగా కాస్ టీటా అంటే ఏంటి? కాస్ టీటా అంటే కాస్ టీటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి ఆరో? కాస్ టీటా అంటే కాస్ నుంచి సెక్ టీటా వైపు వస్తుంది. సో మన కాస్ టీటా దగ్గర ఉన్న సైడ్ అడ్జసెంట్ సైడ్ దేన్ని క్రాస్ అవుతుంది? హైపోటెనస్ను క్రాస్ అవుతుంది. సో ఫార్ములా ఏంటి అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ట్యాన్ టీటాను రాసినట్లయితే, సో ట్యాన్ టీటా దగ్గర మనం ఏ సైడ్ రాసుకోలేదు, ఆపోజిట్ అని రాయలేదు, అడ్జసెంట్ అని రాయలేదు. కానీ దీనికి ఫార్ములా ఎలా రాయాలి అంటే మనం ట్యాన్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనకు ఫస్ట్ ఏ సైడ్ టచ్ అవుతుందండి? ఆపోజిట్ అనేది టచ్ అవుతుంది. సో అంటే సైన్ని దాటి వెళ్తున్నాం. సో ఆపోజిట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై ఇక్కడికి వచ్చేసరికి మనకు హైపోటెనస్ అనేది ఉంటుంది. సో ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంటుంది. మనకు ముందుగా ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంటుంది. దాంతో పాటుగా ఇగో ఆపోజిట్ బై హైపోటెనస్ దాన్ని దాటుతూ మళ్ళీ అడ్జసెంట్ బై హైపోటెనస్ అవుతుంది. సో అడ్జసెంట్ బై హైపోటెనస్ అవుతుంది. సో మనకేమవుతుందంటే ఈ హైపోటెనస్ క్యాన్సిల్ అయ్యి ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది మిగులుతుందండి. ట్యాన్ టీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కాట్ టీటాని చూసినట్లయితే ఆరో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది మనకి అంటే అడ్జసెంట్ను దాటి ఆపోజిట్ సైడ్ దగ్గరికి వస్తుంది. సో మనం దీని ఫార్ములాని అడ్జసెంట్ బై హైపోటెనస్ బై ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్ క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది ఇక్కడ ఉన్న అడ్జసెంట్, దాన్ని దాటి ఇక్కడికి వచ్చేస్తున్నాం కాబట్టి ఆపోజిట్. సో దీని ఫార్ములా ఏంటి అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ మనకి సెక్ టీటాని తీసుకున్నట్లయితే దీన్ని సీకెంట్ టీటా అంటాం. సెక్ టీటాని తీసుకున్నప్పుడు మనం ఎట్ సైడ్ వెళ్తున్నాం అంటే సెక్ నుంచి మనం కాస్ సైడ్ వెళ్తున్నాం. సో మనం ముందుగా క్రాస్ అయ్యేది ఏంటి అంటే హైపోటెనస్ను క్రాస్ అవుతూ అడ్జసెంట్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి సో ఫార్ములా ఏంటి అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ అని చెప్తాం. దాంతో పాటుగా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కొసెక్ టీటా. ఈ కొసెక్ టీటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొసెక్ టీటా
ఇక్కడ కొసెక్ నుంచి సైన్ సైడ్ వెళ్తున్నాం. సో సైన్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఆరో మార్క్ ఇలా ఇచ్చినట్లయితే మనకి ఈ కొసెక్ టీటా అనేది హైపోటెనస్ను దాటి ఆపోజిట్ సైడ్ వెళ్తుంది. సో ఫార్ములా ఏంటి అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇవి వీటితో ఉన్న ఫార్ములాస్. ఒకసారి మళ్ళొకసారి అబ్జర్వ్ చేస్తే సైన్ టీటా అనేది కాస్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది. అదేవిధంగా కాస్ టీటా అనేది అడ్జసెంట్ను దాటి హైపోటెనస్కి వస్తున్నాం కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెనస్ అవుతుంది. టాన్ టీటా అంటే ఇక్కడ సైడ్స్ ఏమి రాసుకోలేదు. సో పైన ఉన్న సైడ్స్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఆపోజిట్ని దాటి అడ్జసెంట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. నెక్స్ట్ కాట్ టీటా అంటే అడ్జసెంట్ని దాటి ఆపోజిట్ సైడ్ వస్తున్నాం కాబట్టి అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. దాంతోపాటుగా సెక్ టీటా అంటే ఇగో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి కాస్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ముందుగా హైపోటెనస్ను దాటి అడ్జసెంట్ని వెళ్తున్నాం కాబట్టి హైపోటెనస్ బై అడ్జసెంట్ అవుతుంది. అదేవిధంగా కొసెక్ టీటా అంటే సైన్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి సైన్లో ఉన్న ముందు హైపోటెనస్ను దాటి ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. దానితో పాటుగా మనకు రెసిప్రోకల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే రాసేసుకుందాం మనం రెసిప్రోకల్స్ని. సో మనకి సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి అని అడుగుతున్నప్పుడు సైన్ నుంచి ఆరో మార్క్ ఎక్కడికైతే ఉంటుందో దాని యొక్క రెసిప్రోకల్ అని చెప్తాం. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసెక్ టీటా అవుతుంది. నెక్స్ట్ దాంతో పాటుగా కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ ఏంటి అంటే కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ మనం కాస్ నుంచి సెక్కి వస్తున్నాం కాబట్టి ఇది 1 సెక్ టీటా అని చెప్తాం. నెక్స్ట్ దాంతో పాటుగా టాన్ టీటా ఏమవుతుంది అంటే మనం దాటాల్సింది 1 కాట్ టీటా. సో దట్ మీన్స్ ఇక్కడ ప్లేస్ లేదు. సో 1 కాట్ టీటా, ఆ 1 కాట్ టీటాతో పాటుగా ఇంకేముంది అంటే సైన్ను దాటి కాస్ దాటుతున్నాం సార్. అంటే ఆపోజిట్ సైడ్ను దాటి అంటే సైన్ను దాటి కాస్ను దాటుతున్నాం కాబట్టి దీనికి 2 ఫార్ములాస్ ఉంటాయి. సైన్ టీటా బై కాస్ టీటా అవుతుంది. నెక్స్ట్ కాట్ టీటా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాట్ ఎక్కడ సైడ్ వస్తున్నామండి టాన్ సైడ్ వస్తున్నాం. సో 1 టాన్ టీటా అవుతుంది. సో దాంతో పాటుగా మనం కాస్ని సైన్ని రెండింటిని మెజర్ చేస్తాం. సో కాస్ని దాటి సైన్ సైడ్ వస్తున్నాం కాబట్టి కాస్ టీటా బై సైన్ టీటా అవుతుంది. నెక్స్ట్ సెక్ టీటా. సెక్ టీటాకి ఆరో మార్క్ ఎక్కడ ఉందండి కాస్ టీటా సైడ్. సో దట్ వై వీఆర్ రైటింగ్ 1 కాస్ టీటా. నెక్స్ట్ కొసెక్ టీటా. కొసెక్ టీటా ఆరో మార్క్ ఎక్కడ ఉంటుందండి సైన్ సైడ్ కాబట్టి 1 సైన్ టీటా. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ విత్ బేస్డ్ ఆన్ ద ఇట్స్ సైడ్స్ అండ్ ఆల్సో వాటి యొక్క రేషియోస్ నుంచి మనకు దేనికి రెసిప్రోకల్ అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాగాన్ తోటి ఎలా గుర్తుపెట్టుకోవచ్చో ఇదొక దీని ద్వారా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.